నమస్తే, నేను మీ డాక్టర్ లక్ష్మీ లావణ్యని. నేను ఒక ఎండోక్రినాలజిస్ట్ని. సో అందుకనే ఇవాళ మనం డయాబెటీస్ గురించి మాట్లాడుకుందాం. డయాబెటీస్ అంటే ఎండోక్రినాలజిస్ట్ అని మీ అందరికీ తెలిసి ఉండొచ్చు అనుకుంటున్నాను. బహుశా ఎండోక్రినాలజీ, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, ఇంకా చాలా మంది స్పెషలిస్టులు కూడా డయాబెటీస్ ట్రీట్ చేస్తారు. కానీ ఈ స్పెషాలిటీ ఎండోక్రినాలజీకి సంబంధించింది. ఎండోక్రినాలజీ అంటే హార్మోన్స్ కదా. ప్యాంక్రియాస్ నుంచి వచ్చే హార్మోన్ ఇన్సులిన్ లోపంతో వచ్చే డయాబెటీస్. టైప్ 1 అంటే ప్యాంక్రియాస్ పూర్తిగా చెడిపోయి ఇన్సులిన్ మీద పూర్తిగా డిపెండెంట్ అయిన వాళ్ళు టైప్ 1 డయాబెటిక్స్ అనమాట. టైప్ 2 అంటే స్ట్రెస్ ఎక్కువగా ఉండి, వెయిట్ గెయిన్ ఉండి, కొంత మెచ్యూరిటీ వచ్చినాక, కొంత జెనెటిక్స్లో తేడాలు వచ్చి, వాళ్ళ లైఫ్ స్టైల్లో స్ట్రెస్ ఎక్కువైపోయి, ఆహార నియమాలు పాటించకుండా, వ్యాయామం క్రమశిక్షణ దారి తప్పిపోతే, వాళ్ళలో దినచర్యలో కొన్ని జంక్ ఫుడ్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్స్ కానీ, లేట్గా పడుకోవటం, పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం, దీంతో పొట్ట భాగం మీద వెయిట్ ఎక్కువ వస్తే త్వరగా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కాక కొంత ఓవర్ వెయిట్ ఇన్ జనరల్గా కూడా BMI పెరిగిపోతే షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో డయాబెటీస్ అంటే ఏంటి? ఫాస్టింగ్ షుగర్ 126 కంటే ఎక్కువ రావటం, ర్యాండమ్ 200 కంటే ఎక్కువ ఉండటం, HbA1c 6.5ని మించిపోతే డయాబెటీస్. ఇది టైప్ 1 కావచ్చు, టైప్ 2 కావచ్చు. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చిన మహిళలు, అంటే వాళ్ళు గర్భిణీ స్త్రీలుగా ఉన్నప్పుడు వాళ్ళకున్న హార్మోన్ లోపాలలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయి వాళ్ళకు కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంది. జెస్టేషనల్ డయాబెటీస్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఎవరికన్నా డయాబెటీస్ ఉంటే వాళ్ళలో ఆ డయాబెటిక్ జీన్ ఉండి ఈ ఆడపిల్లల్లో తొందరగా జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇది ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కొన్ని వారాలలో, 3 వారాలు కావచ్చు, 30 వారాలు కావచ్చు, 13 వారాలు కావచ్చు, ఒక నెల 2 నెలలు దాటిపోయిన తర్వాత వచ్చిన హార్మోన్ లోపాలతో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయి ఫాస్టింగ్ షుగర్ 90 మించిపోయి, భోజనం చేసిన తర్వాత 2 అవర్స్ తర్వాత 120 మించిపోయి, ర్యాండమ్ షుగర్స్ 150 మించిపోతే వాళ్ళకి జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నట్టు. అయితే ఇది కన్ఫర్మ్ చేసేది HbA1cతో, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్తో వాళ్ళ పర్టికులర్ గైనకాలజిస్ట్లు ఈ టెస్టులు చేసి అది వాళ్ళ నిర్ణయం తీసుకుని వాళ్ళకి షుగర్ ఉంటే కనుక వాళ్ళు ట్రీట్ చేయటమో మా దగ్గరికి పంపించడమో చేస్తూ ఉంటారు. టైప్ 2 డయాబెటీస్ ట్రీట్మెంట్స్ చాలా సులువుగా చేసుకోవచ్చు. ఎక్కువగా మన చేతుల్లో ఉన్నవి 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి. స్ట్రెస్, కరెక్ట్ అయిన ఫిజికల్ యాక్టివిటీ, మంచి ఆహారం, మందులు టైంకి తీసుకోవడం, టెస్టులు చేయించుకోవడం. 4 ఈ 4 కూడా మన కంట్రోల్లో ఉన్న విషయాలే కాబట్టి మోడిఫైయబుల్ ఫ్యాక్టర్స్, మన కంట్రోల్లో, మన గుప్పుల్లో ఉన్న షుగర్ కనుక మనం దీన్ని పూర్తిగా కంట్రోల్లో తీసుకురాగలుగుతాం, పూర్తిగా తీసేయగలుగుతాం కూడా. అసలు మాకు షుగర్ వచ్చింది పోయిందనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు? వీళ్ళకి బాగా క్రమశిక్షణగా వాళ్ళు అనుకున్న పని వాళ్ళు సాధించుకోగలిగే దృఢ సంకల్పం ఉన్న వాళ్ళు, ఆహార నియమాలు, సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ రెస్ట్రెయింట్, వాళ్ళకి ఏమన్నా ఇతర బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే స్మోకింగ్ కానీ, డ్రింకింగ్, ఆల్కహాల్, బయట ఫ్రెండ్స్, లేట్గా తినటం, రెండో జాబ్ చేసి కర్రీ పాయింట్స్లో తినటం, బయట ఫుడ్ తెప్పించుకోవటం, స్విగ్గీ, జొమాటో ఇవన్నీ చేయటం, ఇంట్లో ఆహారం కాకుండా బయట ఆహారము, లేట్గా ఆహారము, చెడు ఆహారము తీసుకోవటం ఆపగలిగి ఇంట్లో ఆహారంతో బ్యాలెన్స్డ్ ఫుడ్, అంటే చిన్న భాగం ఒక 150 ml కప్, అంటే ఈ కప్పు 150 ml కప్పు, ఈ కప్పు అంటే రైస్ కుక్కర్ మెజరింగ్ కప్లో పట్టినంత ఆహారం, అంటే రైస్ కావచ్చు, బ్రౌన్ రైస్ కానీ, గోధుమ ఉప్మా కానీ, జొన్న గట్క కానీ, రాగి ముద్ద కానీ, ఇట్లా కినోవా కానీ, ఫాక్స్టైల్ మిల్లెట్ ఉడకబెట్టింది, ఈ కప్లో పట్టినంత కార్బోహైడ్రేట్స్, ఇంత కాయగూర, చాలా ఎక్కువ కాయగూర, అంటే కనీసం 1/2 kg కాయగూరతో వండిన కూర, సలాడ్, అన్ని ముక్కలున్న సాంబారు, ఇట్లా ఎక్కువ వెజిటబుల్స్, ఇంతే ఉడికిన రైసు, ఇందులో సగభాగం కానీ ఇంత భాగం కానీ ప్రోటీన్, ఆర్ మన చేతిలో పట్టినంత ప్రోటీన్, ఒక ఇంత కానీ చికెన్ ఆర్ ఫిష్ ఆర్ మటన్ ఆర్ ఎగ్ ఆర్ దాల్ ఆర్ పనీర్, ఇంత మన అరిచేతిలో పట్టినంత నాన్ వెజ్ ఆర్ ప్రోటీన్స్, లేదా ఈ కప్లో పట్టినంత ప్రోటీన్స్, ఎక్కువ కాయగూర, అలాంటి బ్యాలెన్స్డ్ మీల్స్ 3 రోజుకి 3 తీసుకుంటూ ఉంటే షుగర్ దానికదే చాలా వరకు బ్యాలెన్స్ అవుతుంటుంది. మనం తీసుకున్న కార్బోహైడ్రేట్స్ వైట్ రైస్, వైట్ ఇడ్లీ, వైట్ దోశ, వైట్ ఉప్మా, మైదా పిండి, శనగపిండి, వరిపిండితో చేసినవి కాకుండా, బంగాళదుంపతో చేసినవి కాకుండా, బ్రౌన్ రైస్, జవార్, బాజ్రా, కొర్రలు, కినోవా, ఓట్స్, గోధుమలు, రాగులు, ఇట్లా ఈ పదార్థాలతో చేసినవి. ఇవి కాకుండా కొన్ని దాల్స్ కూడా మనం టిఫిన్స్కి ఎక్కువగా వాడుతూ ఉంటాం, అవి కూడా వాడుకోవచ్చు. మినువులు, పెసలు, కొన్ని చనా దాల్, రాజ్మా దాల్, పంజాబీ దాల్స్ అంటారు, ఇవన్నీ వాడుకోవచ్చు. ఈ దాల్స్తో తయారు చేసిన ఐటమ్స్ ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి. మనం రైస్ ఎంత తింటే ఫైబర్ ఇంత ఉండాలి, 3 అంతులు. రైస్ ఇంత అయితే దీనికి 3 కప్పులు ఫైబర్ తీసుకోవాలి. అంటే సలాడ్ ఎక్కువగా మన ఆకుకూరలు, కాయగూరలు, మన ఇంట్లో వండిన కూరల్లో నూనె, ఉప్పు తక్కువ వేసి
ఒక అరకేజీ కూర మనం తినగలగాలి ప్రతి మీల్లో. ఆ మార్నింగ్ ఇడ్లీ ఒక్కటే జవార్ ఇడ్లీ లేకపోతే 2 జవార్ ఇడ్లీలు, ఎక్కువ కాయగూరలతో చేసిన సాంబారు అలా తినగలిగితే మన షుగర్ చాలా వేగంగా తగ్గిపోతుంది, కంట్రోల్లో ఉంటుంది. రోజు చేయాల్సిన ఎక్సర్సైజెస్ మానకుండా చేయాలి. 30 to 60 minutes బ్రిస్క్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఈ యాక్టివిటీలో ఎరోబిక్ ఎక్సర్సైజెస్, యోగా, స్ట్రెంగ్త్ ఇంక్రీజింగ్, బ్యాలెన్స్ టెక్నిక్స్ అన్నీ కూడా చేయాలి. ఇవన్నీ చేయకుండా ఓన్లీ వాకింగ్ రోజు చేస్తూ ఉంటే పాదాల నొప్పులు, బ్యాక్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు రావటమే కాకుండా మన బాడీలో గట్టిదనం లేకుండా ఇంకా పొట్ట భాగంలో కొంచెం కూడా మార్పు రాకుండా ఉంటుంది. పొట్ట భాగంలో ఉన్న వెయిట్ తగ్గాలి అంటే మనం స్ట్రెచెస్, అన్ని రకాల స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ అంటే ప్లాంకింగ్, పుషప్స్, స్క్వాట్స్, చక్రాసనం, వజ్రాసనం, ధనురాసనం ఇవన్నీ ఆసనాలు వేసుకోవాలి. సూర్య నమస్కారాలు చేయాలి, స్కిప్పింగ్ చేయాలి, జంపింగ్ జాక్స్, ఇట్లా కార్డియో, స్ట్రెంగ్త్, స్ట్రెచ్, బ్యాలెన్స్ అన్నీ కూడా ఉన్న ఒక రకమైన ఆల్రౌండ్ ఎక్సర్సైజ్ ఒక 1 hour డిజైన్ చేసుకుని చేయాలి. అది కాకపోతే ఒక క్లాస్ యోగా తీసుకోవచ్చు, ఇంకొక క్లాస్ ఏదైనా టెన్నిస్ క్లాస్ కానీ షటిల్ కానీ ఆడుకుంటూ ఏదైనా స్పోర్ట్స్ ఆడుకుంటూ కొంచెం రన్నింగ్ ఉన్న లాంటివి చేయాలి. అయితే వృద్ధులు, పెద్దవాళ్ళు, ఎక్కువగా ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు, వీక్ బోన్స్ ఉన్నవాళ్ళు, కొన్ని ఇతర మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు స్లోగా స్టార్ట్ చేయడం బెటర్. చిన్నగా వాకింగ్తో స్టార్ట్ చేసుకుంటా, సింపుల్ ఎక్సర్సైజెస్ చేస్తూ స్లోగా పెంచుకుంటా, అవసరమైతే ఫిజియోథెరపీ లేదంటే ఒక న్యూరో సర్జన్, న్యూరాలజిస్ట్, ఆర్థోపెడిక్, ఫిజికల్ రీహాబ్ డాక్టర్స్ హెల్ప్ తీసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఎక్సర్సైజ్ ఏది కూడా అతి వేగంగా, అతి ఉత్సాహంగా, ఓవర్ యాక్షన్ చేసి మనం ఒకే రోజులో అన్ని యాక్టివిటీస్ చేయాలనుకుంటే దానికి వచ్చే ఫలితాలు ఉండవు కదా, చాలా చెడు జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని డిసీజెస్, బ్యాక్ పెయిన్ కానీ కొన్ని ఇంజరీస్ కానీ జరిగినాయి అంటే మనం జీవితాంతం బాధపడాల్సి వస్తుంది సుమా. అందుకని ఎక్సర్సైజెస్ కూడా మనం గార్డెడ్గా మెడికల్ సూపర్విజన్తో జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎక్సర్సైజెస్ గురించి కానీ డైట్ గురించి కానీ ఏ క్వశ్చన్స్ ఉన్నా మీరు మా ఇన్స్టిట్యూట్కి వచ్చి, అమెరికన్ ఇన్స్టిట్యూట్కి మా దగ్గర ట్రీట్మెంట్, ఫిజికల్ రీహాబ్, ఎక్సర్సైజ్ ట్రైనర్స్, వెల్నెస్ ఫిట్నెస్ ట్రైనర్స్ కూడా ఉన్నారు. మీరు మా హెల్ప్ తీసుకోవచ్చు. నేను బాగా ఎక్కువగా కూడా నేను కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను, మా కుటుంబ సభ్యులందరినీ ఎక్సర్సైజ్ చేయమంటూ ఉంటాను, మా పేషెంట్స్ని కూడా ఎక్సర్సైజ్ చేయకపోతే ఊరుకోను. సో ఎక్సర్సైజ్లో ఉన్న బెనిఫిట్స్ ఎన్నో. షుగర్ తగ్గించడమే కాకుండా బీపీ తగ్గించడం, హార్ట్ డిసీజ్ తగ్గించడం, ఆస్టియోపోరోసిస్ రాకుండా చూసుకోవటం, ఒబిసిటీ లేకుండా చూసుకోవటం, ఒక ఫ్రెష్ స్కిన్, హెయిర్, నెయిల్స్, ఒక చామ్, మనలో ఒక సెల్ఫ్ ఎస్టీమ్, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుతుంది ఎక్సర్సైజ్. మంచి బ్యాలెన్స్, మంచి అందమైన శరీరం, మనలో వచ్చే ఒక మంచి కాన్ఫిడెన్స్తో మనం ముందుకెళ్ళచ్చు. ఎక్సర్సైజ్ మనకి ఎన్నో విధాలుగా హెల్ప్ అవుతుంది. ఎక్సర్సైజ్తో వెయిట్ తగ్గాలని ఏం లేదు, అప్పటికప్పుడు వెయిట్ తగ్గరు. ఎందుకంటే ఎక్సర్సైజ్తో మనం బర్న్ చేసే క్యాలరీస్ ఎంత, 150 to 300 క్యాలరీస్ మాత్రమే. చాలా హెవీగా చేస్తే 500 క్యాలరీస్ బర్న్ అవుతాయి. కానీ మనం చేసే ఉట్టిగా వాకింగో, చిన్న యోగాలకో ఏమీ క్యాలరీస్ బర్న్ అవ్వవు. ఆ క్యాలరీస్తో మనం ఏమి వెయిట్ లాస్ అవ్వము. ఓవర్ వెయిట్ ఉన్న పేషెంట్స్ అందరూ కూడా వెయిట్ తగ్గాలి అంటే ఎక్సర్సైజ్తో పాటు చాలా కరెక్ట్గా ఆహారం తీసుకుని జంక్ క్యాలరీస్, అన్నెసెసరీ క్యాలరీస్ అన్ని తగ్గించాలి. ఎక్కువగా వెయిట్ తగ్గాలి, షుగర్ తగ్గాలి, రెండు విధాలా మనకి బెనిఫిట్ రావాలనుకున్న పేషెంట్స్ అందరూ కూడా నైట్ డిన్నర్ మానాలి. నైట్ డిన్నర్ మానేసి ఆ డిన్నర్ బదులు చాలా ఎక్కువ ఫైబరు, మజ్జిగ, బటర్ మిల్క్, లేకపోతే పల్చటి జావ, పల్చటి సూప్తో మనం కడుపు నింపుకోవాలి. అట్లా మనం ఖాళీ కడుపుతో పడుకోకుండా ఫైబర్తో కడుపు నింపుకొని పడుకున్నట్లయితే మనకి తలనొప్పులు, నిద్ర రాకపోవటం, డైజెషన్ జరగకపోవటం, అర్ధరాత్రి మెలకువచ్చి మళ్ళీ ఏమైనా జంక్ ఫుడ్ తినే అవకాశం లేకపోవటం అలా జరుగుతుంది. అది బాగుంటుంది. అయితే మనం కీరా, క్యారెట్, క్యాప్సికమ్, టమాటా, అందులోనే జాంకాయ ముక్కలు, కొద్దిగా యాపిల్ ముక్కలు, కొంచెం దానిమ్మకాయ గింజలు కలుపుకోవచ్చు. దీంతో సలాడ్స్లో ఉన్న, వెజిటబుల్స్లో ఉన్న వగరు, ఈ ఫ్రూట్స్లో ఉన్న తీపి కలిసి ఒక మంచి మిశ్రమం ఏర్పడుతుంది. ఇది కడుపు నిండా ఉంటుంది, మంచి ఫైబర్ ఏర్పడుతుంది, మనకి కడుపుకి చల్లదనం ఇస్తుంది. ఎటువంటి కారము, ఉప్పు, నూనె తగలవు, క్యాలరీస్ ఉండవు, కడుపు నిండుతుంది. ఆఖరిలో మనం ఈ జావ కానీ, పల్చటి సూప్ కానీ, ఉప్పు, నూనె తక్కువ ఉన్నది, బాగా ఉప్పు కూడా తక్కువ వేసి ఫ్యాట్ తక్కువగా ఉన్న బటర్ మిల్క్ కానీ తీసుకోవచ్చు. సో ఈ బటర్ మిల్క్తో మనకి ఒక రకమైన ఫినిషింగ్ ద మీల్ లాంటి ఫీలింగ్ వస్తుంది. దీంతో మన లో క్యాలరీస్తో మనం డిన్నర్ ముగించుకోవచ్చు. తెల్లవారు తొందరగా మెలకు వస్తుంది. రైట్, డిన్నర్ తక్కువగా తిని ఇట్లా ఎక్కువ ఫైబర్ తీసుకున్న వాళ్ళకి మోషన్ టైంకి అవుతుంది, మోషన్ సాఫీగా అవుతుంది, ఎక్సర్సైజ్కి మంచి ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడూ కూడా కార్బ్స్ కానీ, షుగర్ కానీ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఎనర్జీ ఉండదు. ఎనర్జీ అప్పటికప్పుడు రైజ్ అవుతుంది, అప్పటికప్పుడు డ్రాప్ అవుతుంది. అందుకనే ప్రోటీన్స్, ఫైబర్ ఎక్కువగా తీసుకుని లిమిటెడ్ కార్బ్స్ తీసుకున్న వాళ్ళకి
మొత్తం డే అంతా కూడా ఒక ఎనర్జీ బ్యాలెన్స్గా ఉంటారు, ఒక స్టేబుల్గా పర్సనాలిటీలోనే చాలా మార్పు వస్తుంది. నాన్ వెజ్ ఆహారం తగ్గించి వెజిటేరియన్ ఆహారం పెంచుకోగలిగితే చాలా బాగుంటుంది. నాన్ వెజ్ ఆహారంలో మీరు తీసుకోగలిగేది ఒక సంపూర్ణమైన ఎగ్, ఫుల్ ఎగ్ ఎల్లోతో సహా తీసుకోవచ్చు, ఫిష్ తీసుకోవచ్చు. చికెన్ మటన్లో ఫ్యాట్ చాలా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. అయితే ఎక్కువగా ప్రోటీన్స్ అన్నీ కూడా ప్లాంట్ ప్రోటీన్స్కి ఎక్కువ ప్రిఫర్ చేయండి, ఫైబర్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. మీరు పూర్తిగా ఆహారం మానేసి ఉత్తినే వాటర్ తాగి బతకాలనుకుంటే స్టార్వేషన్ అవుతుంది, అది కరెక్ట్ కాదు. అలాంటి పని చేస్తే మనకు హెడేక్స్ వస్తాయి, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మన ముఖంలో ఉన్న చామ్ అంతా తగ్గిపోతుంది, మన వెయిట్ ఫ్యాట్ అంతా తగ్గిపోతుంది, స్కిన్ పాడవుతుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్, హెడేక్స్, మళ్ళీ దీంతో ఎక్కువగా వెయిట్ కూడా తగ్గదు సుమా. సో అందుకనే మన మెటబాలిజం పెరగాలంటే చాలా హై ఫైబర్ తీసుకోవాలి, టైంకి ఫుడ్ తీసుకోవాలి. వేడివేడిగా అన్నం బదులు వేడివేడిగా బీరకాయ కూర తీసుకోవచ్చు, వెయిట్ తగ్గొచ్చు. కానీ అసలుకే మీల్ మానేయటం అనేది కరెక్ట్ ఐడియా కాదు. సో ఆహారం, ఎక్సర్సైజ్ బ్యాలెన్స్ చేసుకోవడమే కాకుండా టైం టు టైం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, చాలా ముఖ్యమైన పని అది. నెలకు ఒకసారి రమ్మంటారు, ఒక్కొక్కసారి 3 నెలలకు రమ్మంటారు, ఒక్కొక్కసారి సంవత్సరానికి రమ్మంటారు. సో డాక్టర్స్ చెప్పినట్టుగా మీరు టైం టు టైం టెస్టులు చేయించుకోవడం, దానికి కావాల్సినట్టుగా ట్రీట్మెంట్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఇన్సులిన్ పెట్టాల్సి వస్తే నిర్భయంగా ఇన్సులిన్ తీసుకోండి. ఇన్సులిన్నే మన బాడీకి చాలా మంచిది. ఇన్సులిన్ లోపంతోనే కొందరికి డయాబెటీస్ వస్తుంది, కొందరికి ఎటువంటి మందులతోనూ కరెక్షన్ అవ్వదు. అందుకనే డాక్టర్స్ ఇన్సులిన్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఇన్సులిన్ తీసుకునే ప్లేసెస్ ఇక్కడ హ్యాండ్కి సైడ్లో, థైస్కి సైడ్లో, పొట్ట మీద మన బెల్లీ బటన్కి చుట్టూతా 1 ఇంచ్ గ్యాప్ ఉంచి అంతా కూడా తీసుకోవచ్చు. చాలా సులువుగా ఇప్పుడు పెన్స్ వచ్చినాయి, చిన్న చిన్న నీడిల్స్ వచ్చినాయి. ఇన్సులిన్ తీసుకోవడానికి కొంచెం కూడా భయపడొద్దు. ఇన్సులిన్ తీసుకోవడానికి భయపడితే మీరు ఖచ్చితంగా మా ఆఫీస్కి రండి. మా అమెరికన్ ఇన్స్టిట్యూట్లో మేము మీకు ఇన్సులిన్ ఎలా తీసుకోవాలి, ఎలా ప్రొటెక్టెడ్గా హైపోగ్లైసిమియా లేకుండా సేఫ్గా ఎలా వెళ్ళొచ్చు, మేము మిమ్మల్ని స్టార్ట్ చేసి మళ్ళీ మీ రెగ్యులర్ డాక్టర్ దగ్గరికి పంపిస్తాం. సో నిర్భయంగా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తాం, మిమ్మల్ని ఎంపవర్ చేస్తాం. ఎందుకంటే మీకు ఇన్సులిన్ గురించి పూర్తి నాలెడ్జ్ ఉంటే మీరు అస్సలు ఇన్సులిన్ గురించి భయపడరు. డయాబెటీస్కి వచ్చే కాంప్లికేషన్స్ ఎన్నో. హార్ట్ డిజీజ్, స్ట్రోకే కాకుండా డయాబెటీస్తో వచ్చేది కిడ్నీ డిజీజు, కళ్ళు చెడిపోవడం, బ్లైండ్నెస్, ఇతర నర్వ్ ప్రాబ్లమ్స్, కాళ్ళలో వచ్చే అల్సర్స్, ఇండైజెషన్, చాలా రకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా అరికట్టుకోవాలంటే మన షుగర్ చాలా బాగా కంట్రోల్లో ఉండాలి. సో షుగర్ ట్రీట్మెంట్స్ని మీరు అస్సలు అశ్రద్ధ చేయకుండా ముందుకెళ్తారని ఆశిస్తున్నాను.